హీరోయిన్ మహేశ్వరి నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా తన మార్కు వేసింది. శ్రీదేవి బంధువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి తెలుగులో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో భాగస్వామి అయింది. మహేశ్వరి అనగానే తెలుగు వారికి గులాబీ, పెళ్లి సినిమాలు గుర్తుకు వస్తాయి. అవి రెండూ కూడా మహేశ్వరి కెరీర్ లో అలా ఎప్పటికీ నిలిచిపోతాయి. సినిమాల్లో వారసత్వంగా గాని, ఫలానా స్టార్ హీరోయిన్ చెల్లెలుగానో, తమ్ముడిగానో ఎంట్రీ ఇచ్చి స్వశక్తితో ఎదిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక స్టార్ హీరోయిన్ శ్రీదేవి చెల్లెలుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి ఎన్నో సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా గులాబీ సినిమా ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉండగానే హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా జరిగింది. వరుస అవకాశాలతో బిజీగా ఉండే మహేశ్వరి పెళ్లి తర్వాత ఏం చేస్తుందోనన్న విషయాన్ని గమనిస్తే ఆశ్చర్యపోతాం. నిజానికి స్వచ్ఛమైన తెలుగు కుటుంబానికి చెందిన మహేశ్వరి తల్లి పేరు సూర్యకళ, తండ్రి పేరు మహేష్. మీకోసం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి ఆ సినిమా బాగా ఆడకపోయినా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాకి నంది అవార్డు కూడా అందుకుంది. ఇక తమిళంలో కరుతుంగా అనే మూవీతో తెరంగేట్రం చేసింది. 1995లో విడుదలైన గులాబీ సినిమా కుర్రకారులో సెన్సేషన్ అయింది. ఈ మూవీ మహేశ్వరి కెరీర్ ను మార్చేసింది. ఈ సినిమా హీరో చక్రవర్తి, క్యారెక్టర్ యాక్టర్ బ్రహ్మాజీలకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక మహేశ్వరికి వరుస ఛాన్సులు వచ్చి పడ్డాయి. తమిళ, తెలుగు భాషల్లో దూసుకెళ్లింది. తెలుగులో మృగం, దెయ్యం, పెళ్లి, ఉల్లాసం, ధీరుడు, మా బాలాజీ, తిరుమల తిరుపతి వెంకటేశ వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో అదరగొట్టేసింది. అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన టీవీలో తలుక్కున మెరిసింది. అది కూడా తెలుగు బుల్లి తెరపైనే కావడం విశేషం. 3 ఏళ్ల పాటు టీవీ ఆడియన్స్ ని వినోదంలో ముంచింది. నటన వృత్తి మానివేసిన తర్వాత ఈమె హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్ గా మారి మహే అయ్యప్పన్ అనే పేరుతో ఒక స్టోర్ ని ఓపెన్ చేసింది. అయితే ఈమె మంచి ఫ్యాషన్ డిజైనర్ గా ఎంతో మంది సెలబ్రిటీలకు డిజైన్ చేస్తోంది. అయితే తాజాగా మహేశ్వరి అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చింది మహేశ్వరి. ఈ క్రమంలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. మహేశ్వరి పూర్తి పేరు మహేశ్వరి అయ్యప్పన్. ఇక శ్రీదేవి తనకు అక్క కాదు అని, శ్రీదేవి మహేశ్వరికి పిన్ని అవుతుందట. స్వయంగా మహేశ్వరే చెప్పిన మాట ఇది. కానీ తాను అక్క అని మాత్రమే పిలిచేదాన్ని అని తెలిపింది. శ్రీదేవి గారు లేరని మేము అనుకోవడం లేదు. ఏదో ఇంకా అబ్రాడ్ లోని షూటింగ్ కోసం వెళ్లినట్టే ఉందని, ఆమె లేదు అని తామెప్పుడు అనుకోమని మహేశ్వరి కంటతడి పెట్టింది. సెట్ లో నిన్ను అందరూ చూసి పొగరు అని అనుకునేవారట కదా అని అలీ ప్రశ్నించాడు. దానికి అవును, కొందరు నా ముఖం మీదే చెప్పారు, నీకు పొగరు కదా, శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చావు, పొగరు కదా అని అనేవాళ్లు. కానీ నా పాటికి నేను ఏదో భయపడుతూ సెట్ లో మూలకు ఉండేదాన్ని. కానీ పొగరు అనేది అంత లేదు అని మహేశ్వరి నవ్వేసింది. ఇక గులాబీ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందట కదా అని అలీ నాటి విషయాన్ని అడిగేశాడు. దానికి బైక్ మీద ఎక్కడం నాకు అంతగా అలవాటు లేదు. ఆ సమయంలో ఎదురు నుంచి ఓ వెహికల్ రావాలి. ఆ సమయంలో బైక్ స్కిడ్ అయింది. లోయలో పడిపోయాం. అదృష్టవశాత్తు అది 10 ఫీట్ల లోతే ఉంది. అంతేకాదు గులాబీ హీరోని సెలెక్ట్ చేసే సందర్భంలో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటో కూడా ఇప్పుడు చూద్దాం. మొన్నటి దయా వెబ్ సిరీస్ ట్రైలర్ ఈవెంట్ కి కృష్ణవంశీ, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ గులాబీ సినిమాకు ముందు జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కృష్ణవంశీ గారే కారణం. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరం ఓ స్టేజ్ పై ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణవంశీ డైరెక్టర్ కావాలని అనుకున్నప్పుడు నేను తనను తీసుకుని రాజశేఖర్ గారి దగ్గరకు వెళ్లాను. తను అప్పుడు గులాబీ కథ చెబుతాడనుకుంటే రాజశేఖర్ గారికి మరొక కథ చెబుతున్నాడు. నేను గులాబీ కథ చెప్పమని అడగటంతో తను గులాబీ కథ నేరేట్ చేశాడు. అయితే రాజశేఖర్ గారికి కథ నచ్చింది. నా పాత్రలో ఆయన నటిస్తానని, బ్రహ్మాజీ పాత్రలో నన్ను యాక్ట్ చేయమని చెప్పారు. అయితే రాజశేఖర్ గారు అనగానే కృష్ణవంశీ లేచి బయటకు వచ్చేశాడు. దాంతో రాజశేఖర్ తన మేనేజర్ ని పంపించి పిలిపించుకొచ్చి కూర్చోబెట్టుకుని ఏంటి అలా వెళ్లిపోయారు అని అడిగితే గులాబీ చేస్తే చక్రితోనే చేస్తా, మరొకరితో చేయనని తెగేసి చెప్పేశాడట. అయితే అందుకు నేనెప్పుడూ ఆయన కృతజ్ఞతతోనే ఉంటాను అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు జేడీ చక్రవర్తి. అంటే జేడీ చక్రవర్తి చెప్పిన విషయాన్ని బట్టి అర్థమైందేంటంటే కృష్ణవంశీ గనక కాంప్రమైజ్ అయ్యుంటే రాజశేఖర్ హీరోగా గులాబీ సినిమా వచ్చుండేది. కానీ ఆయన మొండిగా ఆ సినిమాను జేడీ చక్రవర్తితోనే చేశారు. ఇక దయా వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇందులో జేడీ చక్రవర్తితో పాటు ఈషారెబ్బా, కమల్ కామరాజు, విష్ణుప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ బ్లాక్ బస్టర్ సినిమా గులాబీలోని పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సాంగ్స్ కి ఇప్పటికీ 90s లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ పాటల వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాం. అయితే తెలుగువారి సంస్కృతిని, ఒరవడిని ఒడిసిపెట్టిన కవి సీతారామ శాస్త్రి. 1986లో చిత్రరంగ ప్రవేశం చేసిన సీతారామ
సీతారామశాస్త్రి తెలుగు సినిమా గీతాల చరిత్రలో తనదైన ముద్ర వేయగలిగారు. ఆయన సినీ పాటల ప్రస్థానాన్ని ఆకేళ్ల రాఘవేంద్ర పాట షికారుకొచ్చింది పేరిట గ్రంథస్థం చేశారు. దానిలోని కొన్ని ఆసక్తికరమైన వాటిల్లో నుంచి గులాబీ మూవీలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు పాట ఎలా పుట్టిందో వివరంగా తెలుసుకుందాం. గులాబీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మొదట అనుకున్నది 4 పాటలే. మరోవైపు షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకో 10-15 రోజుల్లో రిలీజ్ అనుకున్నారు. సినిమా బిజినెస్ కు అప్పుడైనా ఇప్పుడైనా అత్యంత కీలకమైనది ఆడియో మార్కెటింగ్. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. క్యాసెట్ కు A, B అని 2 సైడ్లు ఉంటాయి. పాలిస్టర్ లాంటి సన్నటి ప్లాస్టిక్ ఫిల్మ్ మీద మ్యాగ్నెటిక్ కోటింగ్ ద్వారా పాటల్ని రికార్డ్ చేస్తారు. దాన్ని టేప్ రికార్డర్ ద్వారా వింటారు. ఏ సైడ్ ఎంత స్పేస్ ఉంటుందో B సైడ్ కూడా అంతే ఉంటుంది. ఒక పక్క 3 లేదా 4 పాటలు ఉంటే ఇంకో పక్క కూడా సరి సమానంగా ఉండాల్సిందే. అందుకే ఆ రోజుల్లో దాదాపు ప్రతి సినిమాకు కనీసం 6 పాటలు ఉండేవి. ఒక పాట తక్కువైతే ఓ పాటని రిపీట్ చేసేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే గులాబీ సినిమాకు మరీ బొత్తిగా 4 పాటలే ఉన్నాయి. దాంతో ఆడియో కంపెనీ వారు కనీసం 5వ పాటైనా లేదా 6 పాటలు ఉండాల్సిందే అని పట్టుబట్టారు. అలా 5వ పాట చేయక తప్పనిసరైంది. కానీ మొత్తం సినిమా షూటింగ్ అయిపోయింది. అందుకని 5వ పాటను రికార్డ్ చేయించి ఆడియో క్యాసెట్ లో మాత్రమే ఇచ్చి సినిమాలో మాత్రం 4 ఉంచుదామని నిర్మాత ఆర్జీవి, దర్శకులు కృష్ణవంశీ డిసైడ్ అయ్యారు. అప్పటికే ఏ రోజైతే నేను చూశానో పాట మేల్ వాయిస్ లో ఉంది. ఇదే మాదిరి ట్యూన్ తో ఫిమేల్ వర్షన్ లో ఇంకో పాట చేస్తే 5వ పాటగా జరిగిందంతా ఆయనకు చెప్పి కొంచెం తొందరగా ఇవ్వమని అన్నారు. ఆయన ఒక రాత్రంతా మేలుకొని రాసిన ఆ పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నడిరేయిలో నీవు నిదురైనా రానీవు, గడిపేదెలా కాలము, పగలైనా కాసేపు పని చేసుకోనీవు, నీ మీదనే ధ్యానము, కావాల్సిన వారు ఏ మాత్రం దూరంగా ఉన్నా ఎలా పలకరిస్తామో కలవరిస్తామో అలాగే రాశారు. ఒక కన్య మనసు ప్రియుడు తలుపుల్లో ఏ తల్లడిల్లుతుందో అచ్చం అలాగే ఉంది ఈ పాట. ఆ పాటని ఎవరి చేత పాడించాలి అన్న ప్రశ్న ఎదురైంది కృష్ణవంశీకి. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాలో శశిప్రీతం, సురేష్ పీటర్స్, సుచిత్ర కృష్ణమూర్తి, హరిహరన్, గాయత్రి, మనో లాంటి కొత్త గొంతుకులతో పాడించారు. ఒక్క మనో తప్ప వీళ్లంతా తెలుగువారు కూడా కాదు. ఇప్పుడు సినిమాలో కూడా ఉండని ఈ పాటను పరభాషా గాయనితో పాడించేంత ఖర్చు పెట్టాలా? అందుకని అప్పటికి ఇంకా సింగర్ గా ఎదగని కోరస్లు మాత్రమే పాడుతూ ఉన్న సునీత ఉపదృష్ణ అనే 17 ఏళ్ల అమ్మాయి చేత పాడించారు. సీతారామశాస్త్రి రెమ్యూనరేషన్ కాకుండా ఈ పాట మొత్తం రికార్డింగ్ కు అయిన ఖర్చు కేవలం 7,000 రూపాయలే. ఈనాటికి ఈ పాట సూపర్ హిట్. మూలం ఎక్కడుంది? సీతారామశాస్త్రి అందించిన లిరిక్ లో ఉంది. మామూలు పాటే కదా అని వదిలేద్దామని అనుకోకుండా మనసు పెట్టి మంచి పాట ఇచ్చారు. నిజానికి ఈ పాట సినిమాలో ఉండదని తెలుసు, కేవలం ఆడియో క్యాసెట్ కోసమే అని తెలుసు. అయినా మెమరబుల్ సాంగ్ రాశారు. ప్రేమలో ఉన్న వారికి ప్రియుడి తలుపు పిలుపు ఎక్కడ ఉన్నా తరుముతూనే ఉంటాయి. అందుకే ఈ పాట ఇప్పటికీ ఆడపిల్లల మనసుల్లో నిలిచిపోయింది. ఇలాంటివి చూస్తేనే అనిపిస్తుంది సీతారామశాస్త్రి సాంగ్ మేకర్ అని. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో మాకు కామెంట్ లో తెలియచేయండి. గులాబీ సినిమాతో మీకెలాంటి మెమరీస్ ఉన్నాయో కూడా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.